వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి. నార్త్ అమెరికా తెలుగు సంఘం ఆర్థిక సహకారంతో దివ్యాంగ దంపతులకు కిరాణా షాపు బడ్డీ బహూకరణ. కానూరులో ఆసరా పథకం అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశం. డిఆర్టీఏ పీడీ మూర్తి. జూన్ 2వ తేదీ ట్రయల్ కౌంటింగ్ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత. నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సోదరుడు బూరుగుపల్లి శ్రీనివాస్ విచ్చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జెండా స్తూపం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి నందమూరి తారక రామారావుని స్మరించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించిన ఆనతి కాలంలోనే ప్రజలందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. తన నటనతో, సుపరిపాలనతో ప్రజలందరి మన్ననలు పొందిన నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని, సూర్య చంద్రులు ఉన్నంత కాలం నందమూరి తారక రామారావు పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ మాట్లాడుతూ కూడు గుడ్డ నీడ అనే పథకంతో ప్రజలందరి హృదయాలను గెలిచి కిలో బియ్యం 2 రూపాయలకే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు బూరుగుపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, ఉండ్రాజవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, తన్నీడి బోస్, ఆకుతోట సతీష్, కేదారిశెట్టి వెంకటేశ్వరరావు, బైపే రాజేశ్వరరావు, రామదాసు, రామారావు, కరీం, ఎండి షాజహాన్, షేక్ పాషా, ఇస్మాయిల్ ఖాన్, గోవాకృష్ణ, గణపతి, ఉల్లూరి సూరిబాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక గాంధీనగర్ 4వ వీధి వద్ద ప్రవాస భారతీయుల స్వచ్ఛంద సేవా సంస్థ హోప్ ఫర్ స్పందన ఆధ్వర్యంలో సంస్థ 104వ షాపుని నిడదవోలులోని దివ్యాంగులైన సునీత శ్రీనివాస్ దంపతులకి స్వయం ఉపాధిలో భాగంగా బహూకరించిన కిరాణా దుకాణం బండిని నార్త్ అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి ప్రారంభించారు. దాదాపు 1,50,000 రూపాయల విలువతో కూడిన ఈ కిరాణా షాపుకి నార్త్ అమెరికా తెలుగు సంఘం వారు ఆర్థిక సహకారం అందించారు.
ఈ సందర్భంగా నార్త్ అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు నూతి బాపనయ్య మాట్లాడుతూ దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 103 షాపులను అందించిన హోమ్ ఫర్ స్పందన నేడు తన 104వ షాపుని నిడదవోలులోని దివ్యాంగుల దంపతులకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు లక్ష్మీ నరసింహం కోట, 2 తెలుగు రాష్ట్రాల సంస్థ సమన్వయకర్త డాక్టర్ అరికపూడి రఘు, హృదయాలయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గణేష్ బాబు, సంస్థ సభ్యులు దయ్యాల మహేష్, బర్ఫీ మ్యూజిక్ సంస్థ ప్రతినిధి ధనుంజయ, నిడదవోలు జ్యోతిర్మయి, దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ర్యాలీ శివ మరియు దివ్యాంగులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దివ్యాంగ దంపతులు సునీత శ్రీనివాసులు తమకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేసిన నార్త్ అమెరికా తెలుగు సంఘ సభ్యులకు వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్థికంగా బాగా ఎదిగి ఇంకొంతమంది సహాయం చేయండి. ఓకే, గుడ్ లక్. సంతోషం బంగారండి. ఓకేనా? ఇలా చూడండి సార్, ఒకసారి బాగా చేసుకోండి. సంస్థకండి చేస్తే అండి మాలాంటి నిజంగా కుటుంబాలు చాలా బాగుంటాయండి, చాలా బాగుపడతాయండి. మాకు ఎవరి సాయం లేదండి, కానీ ఇది చాలా మేము ఊహించలేనంత గొప్పగా ఉందండి. మాకు ఇప్పుడు ఒక ధైర్యం వచ్చిందండి, మమ్మల్ని మేము పోషించుకోగలం. వెనకాల నిజంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా మేము పోషించగలమండి. ఎందుకంటే ఒకప్పుడు మేము వాళ్ళకి పిల్లలమండి, ఇప్పుడు తల్లిదండ్రులే మాకు పిల్లలండి. వాళ్ళని మేము చూసుకునే అంత నిజంగా గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారండి. మరి సార్లందరికీ కూడా మంచి ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నిడదవోలు గ్రామస్తులు, పెద్దలు అందరికి కూడా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరియు హోప్ ఫర్ స్పందన లక్ష్మీ నరసింహ గారి తరఫున ఈరోజు రఘు గారు ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ముఖ్యంగా మనము ఈరోజు సుజాత శ్రీను వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ షాపును మనం పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమాలని హోప్ ఫర్ స్పందన లక్ష్మీ నరసింహ గారు అలానే ఇక్కడ రఘు గారు ఇండియాలో చేస్తున్నామని చెప్పినప్పుడు తప్పకుండా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని వారికి తోడ్పాటును అందిస్తూ కలిసి చేద్దామని ఇలా కార్యక్రమాలు ప్రారంభించాము. నాట్స్ అండ్ హోప్ ఫర్ స్పందన ఈ ఒక్క కార్యక్రమమే కాదు, అలానే మెడికల్ కిట్స్ కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయడము ఈ చాలా చోట్ల 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే గోదావరి డిస్టిక్లోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇది 2 సంస్థలు కలిసి చేస్తున్న కార్యక్రమాలు ఇవి కాకుండా నాట్స్ సంస్థ ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం వేరు. నాట్స్ సంస్థలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నాట్స్ భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది అమెరికాలో ఉన్నటువంటి మన ప్రవాస భారతీయులకు ఎలాంటి ఆపద వచ్చినా మేమున్నామని ఒక 24/7 హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. అక్కడ ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ముందుగా మన హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తారు. ఇది నేను అధ్యక్షుడిగా అయిన ఈ 2 సంవత్సరాల్లో ఇది 4వసారి రావటము. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. ముఖ్యంగా మెగా కంటి శిబిరాలు మనము చాలా చోట్ల తెలంగాణ, ఆంధ్రాలో 2 చోట్ల చేస్తూ ఉన్నాము. ఇప్పటికి వేల మంది మన గ్రామీణ ప్రాంత వాసులు ముఖ్యంగా పెద్దలు వారు ఆ కంటి శిబిరాలను ఉపయోగించుకొని పరీక్షలు చేయడమే కాకుండా శస్త్రచికిత్సలు చేయడము, వారికి కళ్ళజోళ్ళ పంపిణీ అన్నీ కూడా ఉచితంగా మనం దగ్గరుండి చేపించడం జరుగుతుంది. నిన్ననే మా స్వగ్రామమైన పెదనందిపాడులో జరిగింది. 1000 మందికి పైగా వచ్చి ఆ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. అంతే మనము గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో పర్టికులర్గా ఆటిజంతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, వారి కోసం మనము హైదరాబాద్ నగరం నుంచి
డాక్టర్స్ కానివ్వండి, ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ కిట్ ఇలాంటివి తీసుకువెళ్ళి వారిలో ఉన్నటువంటి అపోహలను కూడా మనం తొలగించాలి. గ్రామీణ ప్రాంతంలో చాలామందికి దివ్యాంగులంటే వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు మనలాగా చేయలేరనే ఒక అపోహ ఉంటుంది. అది అపోహ మాత్రమే. వాళ్ళలో చాలా నైపుణ్యం ఉంది. నేను దాన్నే చెప్పాను. ధనంజయ్ గారు మీకు ఎగ్జాంపుల్. ఆయన మిగిలిన మనందరం ఎలాగైతే అన్ని అవయవాలు ఉండి చక్కగా చేస్తున్నామో మనకి ఈక్వల్గా ఆయన కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తనలో ఉన్నటువంటి గాన నైపుణ్యాన్ని 10 మందికి పంచుతూ మనం ఎంతైతే సంపాదిస్తున్నామో తను కూడా అందరితో పాటుగా చేసి దివ్యాంగులు కూడా అందరితో పాటు సమానంగా చేయగలరు, వారికి నైపుణ్యం ఉంది అని నిరూపించారు. అలాంటి వాళ్ళు దాదాపుగా ఒక 50 మందిని నేను ఆ రోజు కలవడం జరిగింది. అక్కడ ముఖ్యంగా రఘు గారికి చాలా ఓపికగా ఈ కార్యక్రమాలన్నీ 2 తెలుగు రాష్ట్రాల్లో మేము అమెరికా నుంచి లక్ష్మీ నరసింహం గారు కానీ నేను కానీ అక్కడి నుంచి పంపించిన నాట్స్ సంస్థ వీరు ఇక్కడ దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు చూస్తూ, అలానే ఇక్కడ నిడదవోలు సమీప గ్రామాల్లో గణేష్ రావు గారు చాలా చక్కగా సహకారాన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంకా చాలామంది ఉన్నారు, పెద్దలు, ఊరు పెద్దలు కూడా. మీ అందరికీ కూడా వారికి సహాయ సహకారం అందిస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాట్స్ మరియు హోప్ ఫర్ స్పందన తరఫున మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండల కానూరు గ్రామంలో ఆసరా పథకం నిధులు దుర్వినియోగంపై DRDA ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తి మే 27వ తేదీ సోమవారం సమగ్ర విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే కానూరులో కొన్ని డ్వాక్రా సంఘాల్లో ఆసరా పథకం నిధులు రాని బాధిత మహిళలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో బాధితులంతా కానూరు యూనియన్ బ్రాంచ్కి వెళ్లి ఆందోళన చేపట్టారు. అయితే అక్కడ బ్రాంచ్ మేనేజర్ ఈ విషయంపై సరిగ్గా స్పందించకపోవడంతో బాధితుల తరపున BSP లీడర్ న్యాయవాది వెన్నాపు సుధాకర్ మే 27వ తేదీ సోమవారం కానూరు యూనియన్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లి తీర్మానాలు మార్ఫింగ్ చేయడంపై, ఒకరి నిధులు ఒకరికి జమ చేయడంపై బ్యాంకు అధికారులను నిలదీశారు. అయితే బ్యాంకు అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో రాజమండ్రిలోని DRDA ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తికి బాధితుల గోడును తెలియజేస్తూ పెరవలి మండలం కానూరు గ్రామంలో యూనియన్ బ్యాంకు సిబ్బంది సహకారంతో ఆసరా నిధులు పక్కదారి పట్టాయని, దీనిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయవలసిన పెరవలి మండల APM విచారణ సరిగ్గా నిర్వహించడం లేదని, యూనియన్ బ్యాంక్ నందు బాధిత డ్వాక్రా మహిళల ఆందోళనలతో సబ్ మేనేజర్ మునేశ్వరరావు నిధులు మళ్లింపు జరగడం వాస్తవమేనని అన్నారు. అది పొరపాటున జరిగినదని, దాన్ని సరిచేసుకుంటామని బాధిత మహిళలకు హామీ ఇచ్చారన్నారు. బాధితుల గోడు విని వెంటనే విచారణకు ఆదేశించిన ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తికి బాధితులు పక్షాన వెన్నాపు సుధాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. మా గ్రూప్లో 6కి రుణమాఫీ డబ్బులు వేసిందండి, 4కి వేయలేదు.
మరి నలుగురు బదులు ఇక్కడ రుణమాఫీ ఆవిడే రాసిందండి. మా గ్రూప్కి రుణమాఫీ రాసిన తర్వాత 6 చేత సంతకాలు ఎట్టించుకుందండి. ఈ 4 సంతకాలు ఎట్టించుకోలేదండి. 4 సంతకాలు ఎట్టించుకోకుండా ఇక్కడ బ్యాంక్ దగ్గర అయితే ఆ 4 పేర్లు రాసి బ్యాంక్ మేనేజర్తో కుమ్మక్క అయ్యిందండి. మరి ఆవిడ 4 పేర్లు ఇక్కడ రాసిందండి. ఆదిలక్ష్మి గారు సీఏ గారిని మాకు 4 పేర్లు ఇక్కడ రాసి వాళ్ళ అకౌంట్ నెంబర్లు వేసి కొట్టేసిందండి. మరి బావం పాప అన్న ఆవిడ మా గ్రూప్ కాదండి. ఆవిడ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించేసుకుంది 4 డబ్బులునండి. మరి మీరే న్యాయం చేయాలనుకుంటున్నానండి. ఇక్కడ తీర్మానం అయితే ఓలాగుందండి. మరి ఇక్కడ తీర్మానం అయితే ఓలాగుందండి. ఈ తీర్మానం కూడా ఆవిడే రాసిచ్చిందండి మాకు. మరి ఉదయకాలం వచ్చి తీర్మానం రాసిందండి. జూన్ 2వ తేదీ ట్రయల్ కౌంటింగ్ నేపథ్యంలో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో ఎస్పీ పి జగదీష్తో కలిసి పరిశీలించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలిపారు. ఎస్పీ పి జగదీష్ రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్కి కీలకమైన సూచనలు చేయడం జరిగింది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నామని, అందులో భాగంగా జూన్ 2వ తేదీన పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు ఈవీఎం యూనిట్స్ తరలింపు, కౌంటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి స్ట్రాంగ్ రూమ్లకు తరలింపు వంటి వాటిపై వాస్తవ పరిస్థితిని గమనించి లోటుపాట్లను అధిగమించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పి జగదీష్, అదనపు ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, ఆర్డీఓ చైత్రవర్షిని, డిపిఓ డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.